ఆయన యోగనిద్రలో ఉంటాడని. అతని కుమారుడు రవి ఒక చిన్న డైరీ వ్యాపారం నడుపుతున్నారు. ఆవులు వాళ్లకు జీవనాధారం. కష్టపడి పని చేస్తుండగా రవి మాత్రం తన బాధ్యతలను విస్మరించి స్నేహితులతో గడిపేవాడు. ఒక రోజు రాము తీవ్రంగా అనారోగ్యం పాలయ్యాడు. పశువులు చూసుకోవడం అసాధ్యమయ్యింది. తన బాధ్యతను గుర్తు చేస్తూ తండ్రి కుమారుడిని హెచ్చరించాడు. పశువులు చూసుకోవడం లేదని అవి పాలు ఇవ్వడం ఆపేశాయి. గ్రామస్తులు పాలు కొనడం ఆపేశారు. వాళ్ళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. తన తప్పును గ్రహించిన రవి కష్టపడి పని చేశాడు. పశువులు ఆరోగ్యంగా మారాయి. పాల వ్యాపారం తిరిగి బాగుపడింది. కుటుంబంలో ఆనందం నెలకొంది. ఒక చిన్న గ్రామంలో రాము, అతని కుమారుడు రవి ఒక చిన్న డైరీ వ్యాపారం నడుపుతున్నారు. తొలి ఏకాదశి గురించి సమాచారం. ఆషాఢ శుద్ధ ఏకాదశి ప్రాముఖ్యత. ఇది ఏకాదశుల్లో మొదటిది కాబట్టి దీనికి తొలి ఏకాదశి అని పేరు. దీనిని సేన ఏకాదశి, విష్ణు సేనోత్సవం లేదా దేవసేన పిలుస్తారు. ప్రత్యేకత. ఈ రోజు నుండి భగవంతుడు విష్ణుమూర్తి సేనానికి వెళ్లుతాడు అని నమ్మకం ఉంది. 4 నెలల పాటు చతుర్మాసం ఆయన యోగనిద్రలో ఉంటాడని పురాణాలు చెబుతాయి. ఈ రోజు చేసే పనులు: ఉపవాసం, ప్రయత్నిస్తే నిరాహారంగా, లేకపోతే అల్పాహారం. విష్ణుమూర్తికి పూజలు, వ్రతకథ వినడం, విష్ణు సహస్రనామ పఠనం, తులసి మొక్కను పూజించడం, భక్తిగా హరినామ సంకీర్తనం. ఎందుకు ముఖ్యమైనది? ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు 10 ఫలిస్తాయని నమ్మకం. విశేషంగా పాప విమోచన, మోక్ష ప్రాప్తి లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. చిన్న కథ, పురాణ కథనం. పూర్వకాలంలో ఒక రాజు పేరు మనుడు. అతడు గొప్ప రాజు. తన ప్రజలకు మంచి జరగాలని దేవుని ఉపాసన చేసేవాడు. ఆయన తపస్సుకు ఫలితంగా విష్ణుమూర్తి కనిపించి తొలి ఏకాదశి రోజు ఎంతో పవిత్రమైనదిగా ప్రకటించారు. అదే రోజున ఉపవాసం చేసి భక్తితో దేవుని సేవ చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పాడు.